కూడా నా లెక్క ఫేమస్ కావాలి కదా, పెద్ద తెలివి కదా నువ్వు పెద్ద రిపోర్టర్ కదా, యాంకర్ కదా, మంచిగా అడుగుతావు కదా నువ్వు క్వశ్చన్. మరి ఫేమస్ కావాలి, ఎందుకైతే లేవు? మేము మల్లారెడ్డిలు కాదు కదా, అందరు మల్లారెడ్డిలు గారు, అందరు అవుతారు, ఆయనలాగా పనిచేయాలి. మల్లారెడ్డి సీక్రెట్ ఏంది అసలు? మల్లారెడ్డి సక్సెస్కు సీక్రెట్ ఒకటే, డిసిప్లిన్ ఉండాలి, డబ్బులు వేస్ట్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు, ప్రతి పనిని కూడా బాగా హోంవర్క్ చేయాలి, ప్లానింగ్ చేసుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి, గ్యారంటీగా సక్సెస్. రైట్. ఇట్లా హార్డ్ వర్క్ చేసి కష్టపడి లేకపోతే పూలమ్మి పాలమ్మిన వాళ్ళు అందరు సక్సెస్ కాలేదు సార్, మీరు ఒక్కరే అయ్యారు. మీ సీక్రెట్ ఏంది అని అంటే ఎంబడి ఒక టైంలో 70 నుంచి 80 దాకా పాలమ్మిన, 80 నుంచి 90 దాకా బోర్వెల్ నడిపించిన, 90 నుంచి 95 దాకా పూలు అమ్మిన, ఆడికెళ్ళి స్కూల్ పెట్టినా, అట్లా స్టెప్ బై స్టెప్ ఏ పని చేసినా సక్సెస్ అయ్యా అనమాట. ఇది ఫెయిలియర్ అనేది లేదు నాకు, ఎందుకంటే దాని డీప్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటా, దాని సీరియస్నెస్ ఉంటుంది, పని పట్టుకుంటే వదిలేదు లేదు, మొండి పట్టు పడతాం. ఓకే, ఆ పని అయ్యేదాకా అట్లా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి, మళ్ళీ సక్సెస్. మీ లెక్క ఎదగాలనుకునేటోళ్ళకు ముఖ్యంగా యూత్కి ఏం చెప్తారు మీరు? ఒకవేళ ఒకటే నేను చెప్పేది, యూత్ ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతాం. షార్ట్ కట్లు ఎవరు సక్సెస్ కాలేరు, సక్సెస్ అయినా నిలబడలేరు. దయచేసి యూత్కి ఒకటే మెసేజ్ నాది, ఎంత ఇప్పుడు మీకున్న అవకాశాలు, మీకున్న టెక్నాలజీ, మీకున్న ఇవి ఛాన్సెస్ ఎవ్వరికి లేవు ప్రపంచంలో. మీరు టైం వేస్ట్ చేయకుండా, డబ్బులు వేస్ట్ చేయకుండా, పక్కకు దిక్కులు చూడకుండా మీదంతా మైండ్ కరెక్ట్గా టెక్నాలజీ మీద పెడితే మీరు గొప్పలు అవుతారు. మల్లారెడ్డి లెక్క కావాలంటే ఏం చేయాలి కదా ఒకటి చెప్పండి సార్. మల్లారెడ్డి గొప్పలు అవుతారు, నేను చెప్పింది లేదు. మల్లారెడ్డి కావాలి సార్, ఎంత గొప్ప మల్లారెడ్డి అంత మంచిగానే కాదు. నీకు కొంత విషయాలు చెప్పండి. ప్రపంచంలో ఉన్న కుబేర్లు అంతా 32-33 ఏళ్ళు, యాపిల్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ ఇవల్లంతా 32 ఇయర్స్లోనే ప్రపంచం. ఎందుకంటే టెక్నాలజీ. అవును, ఒక టెక్నాలజీలోనే వాళ్ళు కోట్లు బిలియనర్స్ పడిపోతాయి డబ్బులు. మనదేంది, నేను సంపాదించేటప్పుడు 100 రూపాయల నోటు ఉంటే ఇట్లా జేబులో పెట్టుకొని 1 నెల దినాలు దాచిపెట్టుకున్నాను. అప్పుడంతా మాకు ల్యాండ్ లైన్, మాకు సెల్ ఫోన్ కూడా లేదు. అట్లా కొట్టుకుంటూ వచ్చిన ఇప్పటికైనా మా తన సెల్ ఫోన్ లేదు, టెక్నాలజీ లేదు, ఏం లేదు. పాత పద్ధతులను మేము నడిపిస్తూ ఉన్నాం. ఇవాళంతా టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీని పర్ఫెక్ట్గా యూజ్ చేస్తే నీకు కోట్లు వస్తాయని అంటారు. ఈ పాలమ్మి పూలమ్మి దాని తర్వాత బోర్వెల్ నడిపించి ఏకదం కాలేజీలోకి ఎట్లా షిఫ్ట్ అయ్యారు సార్ మీరు? ఇక అది ఒక మేడం ఉండే మా బిల్డింగ్లో కిరాయి పెట్టింది, మళ్ళీ ఆమె నడిపించలేకపోయింది, మళ్ళీ మాకు అప్పచెప్పిపోయింది. ఇక అట్లే మేము నడిపించుకుంటూ వచ్చేసాం. ఏది మాకు అన్ని కలిసి వచ్చినాయి. అదృష్టం బాగుంటుంది మల్లారెడ్డి గారి. ఇష్టం కాదు, నీ మనసు మంచిగా ఉంటే, నీ గుణం బాగుంటే, నీ ఆలోచన మంచిగా ఉంటే, నీ పాజిటివ్ మైండ్ ఉంటే, నీకు భగవంతుడు మంచి దారి చూపిస్తాడు. ఆ దారిలో నువ్వు పోతా ఉంటే మంచి ఇవన్నీ నాలాగా స్కూళ్ళు, పూలు, బోర్వెల్స్, కాలేజీలు అన్నీ దొరుకుతాయి. రాజకీయం అంటే మల్లారెడ్డి మనసు చాలా చాలా మంచిది, చాలా సాఫ్ట్, చాలా అంటున్నారు మీరు. గుణం మంచిగా ఉండాలి, ఆలోచన మంచిగా ఉండాలి, భగవంతుడు మనకు మంచి దారి చూపిస్తాడు. నీ క్రిమినల్ బుద్ధిగా ఉందనుకో, నీ క్రిమినల్ కానీ దోస్తిస్తాడు. నీకు వాడు అన్నీగా క్రిమినల్ మాటలే చెప్తాడు, నువ్వు అంతా క్రిమినల్నే వీక్తావు. ఇక ఇప్పుడు నేనేమున్నా మంచి మనసు ఉన్నది, మంచి ఆలోచన ఉంది, నాకు మంచి దోస్తు కలిసిన, నేను కూడా మంచి మాటలు చెప్తా కదా. ఓకే, నువ్వు కూడా ఏదైనా అటు ఇటు ఉన్నా కానీ మారిపోతావు, మంచి మారిపోతావు. సో మల్లారెడ్డి గారు ఇంత మంచోళ్ళు కదా, వాళ్ళ పక్కన వాళ్ళలో ఎంత అభివృద్ధి చేశారు? ఎంతమంది వరల్డ్ క్లాస్ డాక్టర్లను, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ ఫార్మసిస్ట్. ఇలా తెలంగాణ మోస్ట్ హయ్యెస్ట్ నంబర్ ప్రపంచంలో తీసుకొచ్చిన విద్యావేత్తని నేను. నా తన డాక్టర్లు, ఇంజనీర్లు తయారైనట్టు ఎక్కడ కాదు, ప్రపంచంలోనే గొప్ప నేను విద్యావేత్తను.